చేస్తున్న సోదరులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. శివ పురాణం ప్రకారం భగవంతుడైన శివుడిని స్వయంభూ అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లి తండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాన్ని కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు. శివుడికి చావు అనేది లేదు. ఈ శివుడి జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పట్టడం మొదలు పెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పై భాగాన్ని కనిపెడతారో వాళ్లే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. పూరి జగన్నాథుని ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. శివ శంభో